హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మార్నింగ్ అయితే 6:15 అవుతుంది. షానుని క్రికెట్కి పంపించాలి కాబట్టి పిల్లకైతే నేను ఇలాగా పోనీటైల్ అయితే వేసేసాను. నూనె పెట్టేద్దును, కానీ ఇంకా నూనె పెట్టట్లేదు. ఈరోజు షానుకి స్కూల్లో ఫంక్షన్ ఉందనమాట. ఇంకా షానుకి అయితే జడ వేసేసానండి. ఇంకా త్వరగా నేను వంట పని స్టార్ట్ చేయాలి. షాను అయితే రాగిజావ తాగేసి క్రికెట్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా నేను నా వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ బయట ఉన్న పాల ప్యాకెట్ని అయితే తీసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నానండి. తర్వాత ఈరోజు వంటకి ఏమేమి కావాలో కూరగాయలు అంటే పచ్చిమిరపకాయలు అవన్నీ అయితే తీసుకుని బయట పెట్టుకుంటున్నాను. అలాగే ఇడ్లీ పిండి బయటే ఉంది. చట్నీ చేయాలి కాబట్టి కొత్తిమీర టమాటాల చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. సో వాటన్నిటిని అయితే నేను బయట అయితే పెట్టుకుంటున్నానండి. సో ఈరోజు ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయొద్దు, చాలా బాగా షూట్ చేశాను. అండ్ ఈ వ్లాగ్లో కొంచెం రా కంటెంట్ ఎక్కువగా ఇంక్లూడ్ అయితే చేస్తున్నానండి. ఈరోజు నా షానుకి నా మనుకి ఇద్దరికి స్కూల్ ఉంది. అండ్ ఈరోజు నుంచి షానమ్మ మనమ్మ ఇద్దరు ఒకటే స్కూల్ అండి, కేవీ స్కూలు. ఇద్దరిని ఒకే స్కూల్లో వేయాల్సింది, వేరు వేరే స్కూల్ అనేసి కామెంట్లు చేస్తూ ఉంటారు కదండి. సో ఈ రోజు నుంచి పిల్లలిద్దరూ ఒకటే స్కూలు. వేరే వేరే స్కూల్ కావాలని వేయలేదండి, ఏజ్ సరిపోక ఇప్పుడు వరకు మనుని ప్రైవేట్ స్కూల్లో చదివించాను. సో ఇప్పుడు నుంచి ఇంకా మను కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కూలేనండి, కేవీ స్కూల్, కేంద్రీయ విద్యాలయ స్కూల్ అనమాట. సో ఈరోజు ఈ వ్లాగ్లో నేను చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. షాను వచ్చే లోపల నేను లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేయాలి. ఈరోజు షానుకి మనుకి ఇద్దరికి స్కూల్ ఉందండి. అయితే మనుకి రోజు ఫస్ట్ డే స్కూల్ కాబట్టి హాఫ్ డే స్కూల్ అయితే ఉంది. రేపటి నుంచి ఫుల్ డే స్కూల్స్ అనమాట మనుకు కూడాని. ఇక షానుకి అయితే ఫుల్ డే స్కూల్ ఉంది. కాకపోతే ఏంటంటే షాను ఈరోజు యూనిఫామ్ అవి వేసుకుని వెళ్ళక్కర్లేదు. వాళ్ళ చెల్లి వాళ్ళు వస్తున్నారు కదా స్కూల్కి. సో వెల్కమ్ డ్యాన్స్ అయితే వేస్తుంది అనమాట షాను. సో అందుకనేసి సివిల్ డ్రెస్సే పింక్ కలర్ ఫ్రాక్ వేసుకుని అందంగా రెడీ అయ్యి రమ్మన్నారనమాట. ఇంకా కానీ ఫుల్ డే స్కూల్ ఉంది. సో అందుకనేసి దానికోసం నేను లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే బియ్యం అయితే కడిగేసుకుంటున్నానండి. సో బియ్యం కడిగేసి దాన్ని 2 times వాష్ చేసేసి మళ్ళీ డ్రింకింగ్ వాటర్ అయితే పోసేసి స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఏం కూర వండుదామా అని ఆలోచిస్తున్నాను. ఇంట్లో బెండకాయలు ఉన్నాయి, అలాగే అమ్మ ఇచ్చిన తోటకూర కాడలు ఉన్నాయి, ఇంకా మా వారు బీన్స్ తీసుకొచ్చారు, బీన్స్ కూడా ఉన్నాయి. తోటకూర కాడలు అమ్మ పంపించి చాలా రోజులు అయిపోయింది కదండి. సో తోటకూర కాడలు అయితే వండుదాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే చట్నీ కోసం రెడీ చేసుకుంటున్నానండి. స్టవ్ మీద అయితే పచ్చిమిరపకాయలు వేరుశనగ గుళ్ళు అయితే పెట్టేశాను, మూకిట్లో వేశాను. ఈ లోపల అవి వేగే లోపల నేను కొత్తిమీర టమాటాలు అయితే కట్ చేసుకోవాలి. వేరుశనగులు వేగిపోయాయండి. వాటిని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుని ఒక 3 టమాటాలు అయితే తీసుకుని కట్ చేసుకుంటున్నాను. సో అదే నూనె ముక్కుట్లోకి టమాటాలు అయితే వేసేస్తాను. టమాటా మగ్గడానికి టైం పడుతుంది కదా. ఈ లోపల నేను కొత్తిమీరను శుభ్రం చేసేసుకుని వాటిని కూడా ముక్కల కింద కట్ చేసేసుకుంటాను. ఎక్కువగా నేను ఆకుకూరల చట్నీలే చేస్తున్నానండి. ఇవైతే మను కూడా గ్రీన్ చట్నీ అనేసి ఇష్టంగా తింటుంది. ఈ కొత్తిమీర అందులో అయితే మాత్రము కొత్తిమీర కన్నా ఎక్కువ గడ్డి పరకలు అయితే వచ్చేసినాయి అనమాట. వాటన్నిటిని శుభ్రం చేసేసి మంచిగా కట్ చేసేసుకుని టమాటా ముక్కలు అయితే వేసేసానండి. ఇలా మనము టమాటా ముక్కలు వేసుకున్నాక కొంచెం సేపు మగ్గనివ్వాలి. మనం ఇలాగ కూరగాయలు ఏమైనా వేసినప్పుడు దాంట్లోకి ఉప్పు వేసేసుకున్నాం అనుకోండి, కొంచెం త్వరగా మగ్గుతుంది. నేనైతే ఉప్పు, పసుపు, అలాగే కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయ కూడా వేస్తానండి, టేస్టీగా ఉంటుంది అనేసి. ఈ చట్నీ చేసుకున్న తర్వాత తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ నేను ఇంకా అంత తాలింపులు అవి వేయను. ఎవరైనా రిలేటివ్స్ వస్తే వేస్తాను తప్పించి మేము మామూలుగా తినేయగలుగుతాము. ఇంకా షాను కోసం అయితే మార్నింగే రాగిజావ కాస్తున్నారండి మా వారు. అది నేను మార్నింగే తాగితే సేల్ అయిపోతుంది తప్పించి, లేదు అంటే అది నైట్ వరకు అలా ఉండిపోతుంది అనమాట. టిఫిన్ తిన్నాక నేను తాగలేకపోతున్నాను. సో అందుకనేసి ఇంకా నేను స్టవ్ ఎలాగో ఖాళీ లేదు కదా అనేసి ఇంకా బయట కూర్చుని ఆ జావ అయితే ప్రశాంతంగా తాగుతున్నాను. నేను చాలాసార్లు విన్నానండి, మనము మంచినీళ్ళు తాగుతున్నా లేకపోతే జావలు లాంటివి ఏమైనా లిక్విడ్లు తీసుకుంటున్నప్పుడు ప్రశాంతంగా కూర్చుని తాగాలంట. అలా కూర్చుని తాగితే మోకాళ్ళు నొప్పులు రావంటండి. మనము భోజనం చేయి కడుక్కున్న వెంటనే మంచినీళ్ళు నుంచుని గడగడ తాగేస్తాం కదా, అలా అస్సలు తాగకూడదంటండి, కూర్చునే తాగాలంట. సో ఇంకా నేను కూర్చునే తాగుతున్నాను ఈ మధ్యకాలంలో. మంచినీళ్ళు తాగాలన్నా ఏం తాగాలి అన్నని. సరే ఇంకా ఏం కూర వండుదామా అనేసి ఆలోచించి ఫస్ట్ షానుకి లంచ్ బాక్స్ అవ్వాలి కాబట్టి షాను లంచ్ బాక్స్లోకి బెండకాయ ఫ్రై పెట్టేద్దాము. మనకి మాత్రము తోటకూర కాళ్ళు పిల్లని స్కూల్లో దింపేసి వచ్చిన తర్వాత అప్పుడు వండుదాము అనేసి పక్కనైతే పెట్టానండి. వాటర్ పోసి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాను. ఈ లోపల ఇందక్కడ స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టాను కదండి. సో అన్నం అయితే ఉడికిపోయింది. అన్నాన్ని అయితే వార్చేసుకున్నాను.
ఇంకా ఇప్పుడైతే మాత్రము నేను బెండకాయ ఫ్రై అయితే స్టవ్ మీద వేయాలి. అందుకోసం నేను బెండకాయని అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇక స్టవ్ మీద అయితే నేను ఇది పెట్టేసుకున్నాను. దీంట్లోకి అయితే తాలింపు వేస్తున్నాను. పచ్చెనపప్పు వేసాను, మినపప్పు వేసాను. తర్వాత దీంట్లోకి వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. కరివేపాకు ఎక్కడ పెట్టానో కనపడట్లేదు ఫ్రిడ్జ్లోని, ఇంకా వెతికే టైం కూడా లేదు అనేసి కరివేపాకును అయితే స్కిప్ చేసేసానండి. ఇంకా బెండకాయ ఫ్రై రెడీ అవ్వాలి. స్టవ్ మీద అయితే బెండకాయ ఫ్రై పెట్టానండి, అది మగ్గుతుంది. ఇంక ఈ స్టవ్ అయితే ఖాళీ అయిపోయింది. చట్నీ చేయాలి, ఇడ్లీ వేయాలి, ఇంకంతే. తర్వాత మా కోసం నేను కూర వండుకోవాలి. ఫస్ట్ అయితే మనం నిద్ర లేపేసి మిగతా పనులు అయితే చేసుకుంటాను. నిన్న నైట్ చెప్పింది అనమాట. నేను అన్నాను ఏడవకూడదు, రేపు అక్క స్కూల్కి వెళ్తున్నా కదా, ఫస్ట్ డే కదా అంటే, నేను ఎందుకు ఏడుస్తాను, అసలే నాకు బోల్డ్ సంతోషం వచ్చేస్తుంది, నేను ఏం ఏడవను అన్నది. ఇప్పుడు లేపుదాము, ఎలాగా లెగుస్తుంది అన్నది చూడాలి. హాయిగా నిద్రపోతుందండి. మార్నింగ్ మనం ఈరోజు స్కూల్కి వెళ్తున్నాం కదా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ బంగారు తల్లి. బాగుంటే నా బంగారు బాగుంటే మన బాబే, మన బాబేనా బాబా. ఈరోజు ఏంటంటే ఇంత తీసుకోలేదు మిత్ర అంతది. నీ క్యూట్నెస్ చూపించమ్మా నాకు, మనమ్మా నీ క్యూట్నెస్ చూపించు. అవ్వ ఎంత క్యూట్ ఉన్నావమ్మా. గుడ్ మార్నింగ్. నీళ్ళు కాదుతుంది, బ్రష్ చేసుకో, కాక మంచి జడేస్తాను. సంతోషం వచ్చిందమ్మా స్కూల్కి వెళ్తుంది నీకు. సరదా నేను ఇస్తాను, నేను పెడతాను బుక్ బ్యాగ్ నేను పెడతాను. త్వరగా వేసి బ్రష్ చేసుకుని టైం వేస్ట్ చేయకుండా పనులన్నీ తెమొచ్చు. నువ్వు టిఫిన్ కూడా ఫాస్ట్గా తినాలి, సరేనా? మా మంతా లింగండి ఏడవకుండా బంగారు తల్లిలా నిద్ర లేచిపోయింది. ఈరోజు స్కూల్కి వెళ్తుంది కదా మరి, ఫస్ట్ డే స్కూల్కి. అందుకు కొంచెం జడికి పెడతాను. నువ్వు క్విక్గా బ్రష్లు స్నానాలు చేసేసి వచ్చే, నేను ఇడ్లీ వేసేస్తాను నీ లోపల, సరేనా? ఒకసారి పేస్ట్ పెడతాను, నువ్వు బ్రష్ చేసే. అమ్మయ్య చాలా ప్రశాంతంగా ఉందండి, ఏడవకుండా అయితే నిద్ర లేచింది. ఈరోజు వాళ్ళ అక్క వాళ్ళ స్కూల్లో దానికి ఫస్ట్ డే కాబట్టి కొంచెం ఎగ్జైటెడ్గానే ఉంది మను అయితేని. ఇంకా మనునైతే వాష్రూమ్లోకి పంపించేసి నేను త్వరగా ఇడ్లీలు అయితే వేస్తున్నానండి. పిల్ల నిద్ర లేవడానికి ముందే నేను వేడి నీళ్ళు అయితే కాసి పక్కనైతే పెట్టాను. ఇక మనుని వాష్రూమ్లోకి పంపంగానే మళ్ళీ షాను ఇంకా 7:30 కల్లా క్రికెట్ గ్రౌండ్ నుంచి వచ్చేస్తుంది కదండి. సో షాను కోసం అయితే నేను వేడి నీళ్ళు అయితే పెట్టేశాను హీటరు. ఇంకా షాను వచ్చేసిన తర్వాత వెంటనే అది స్నానం చేసేసి టిఫిన్ తినేసి ఇంక వెళ్ళిపోతుంది అనమాట. అందుకనేసి ఇడ్లీ అయితే రెడీ చేసేస్తున్నానండి. మార్నింగే పాపము చక్కగా వెళ్ళిపోతుంది షాను. అండ్ అది వచ్చే లోపల నేను వంట పని టిఫిన్ పని అన్నీ రెడీ చేసేసుకుని బాక్స్ పెట్టుకుని రెడీగా ఉంటే త్వరగా తినేసి వెళ్ళిపోతుంది. టైంకే నేను స్కూల్కి అయితే పిల్లల్ని పంపిస్తున్నాను, అదొక హ్యాపీనెస్ అనమాట. ఇందాక నేను బెండకాయ ఫ్రై పెట్టాను కదండి, దాంట్లోకి కొంచెం కారం అయితే వేస్తున్నాను. అంతా మగ్గిపోయింది కూర అయితేని, అండ్ చాలా టేస్టీగా వచ్చింది. ఇలా బెండకాయ ఎప్పుడు కొంచెంగా ఉన్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. అండ్ మా మను ఏంటి షాను ఏంటి చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంక ఇదిగోండి చట్నీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ వేరుశనగలు మిక్సీ పట్టేసిన తర్వాత కొత్తిమీర టమాటా కూడా అయితే మిక్సీ పట్టేశాను. చట్నీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా చట్నీని కూడా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. ఈ లోపల మా షానమ్మ స్కూల్ నుంచి అయితే వచ్చేసింది. దానికి కూడా నీళ్లు ఇంకొక బాత్రూంలో పెట్టేస్తే అది కూడా స్నానం అయితే చేసేసింది అనమాట. ఇంకా షాను స్నానం చేసి వచ్చే లోపల నేను లంచ్ బాక్స్ను కూడా ప్యాక్ చేస్తున్నానండి. కూర అయితే వేసేసాను, ఇంకొండి రైస్ కూడా పెట్టేశాను. ఇంకా పిల్లలిద్దరికీ వాటర్ బాటిల్స్ని నింపేయాలి. మనుకేమో లంచ్ అవర్ ఇంట్లోనే కదా, ఇంకా స్కూల్లో లేదు కాబట్టి మనుకు లంచ్ బాక్స్ పెట్టలేదు, షానుకు ఒక్కదానికే పెట్టాను. బట్ పిల్లలిద్దరికి స్నాక్స్ బ్రేక్ అయితే ఇస్తున్నారంట ఒక 10 minutes. సో స్నాక్స్ పెట్టమ్మా అని అందండి. మా షాను వాళ్ళ స్కూల్లో ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి. పిల్లలకి ఇష్టం వచ్చినట్టు చిప్స్ ప్యాకెట్లు పెట్టి పంపించినా లేకపోతే మనము బయట కొన్న పెడితే టీచర్స్ అంతగా ఇష్టపడరు అనమాట. ఖచ్చితంగా నో
సే నో టు జంక్ ఫుడ్స్ అనేసి మనకి మెసేజ్లు కూడా పెడతారనమాట. ఖచ్చితంగా హెల్తీ ఫుడ్డే పంపించాలి. ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ కట్ చేసి ముక్కల కింద పెట్టి పంపండి. మీరు ఇలాంటి చాక్లెట్లు చిప్స్ లాంటివి పంపించొద్దు అనేసి గ్రూప్లో అయితే టీచర్స్ మెసేజ్ పెడతారనమాట. నేను కూడా మా పిల్లలకి ఎప్పుడూ ఇంట్లో చేసిన హెల్తీ ఫుడ్ తప్పించి బయట ఫుడ్లు పెట్టను. మీరు నా వ్లాగ్స్లో చూడొచ్చు. నేను కూడా అలాగ బయటికి వెళ్ళి ఎక్కువగా తినం కదండి. ఎక్కువగా నేను మా పిల్లలకి పెట్టే స్నాక్స్ వచ్చేసి సున్నుండ నువ్వుల లడ్డు పెడతాను. ఇంకా అవి లేవు అనుకుంటే ఫ్రూట్స్ అయితే పెడతాను అనమాట. సో పిల్లలిద్దరూ టిఫిన్ అయితే తినేసారండి. ఇంక ఇప్పుడైతే మనుకి నేను జెల్ అయితే వేసేసాను. తర్వాత మనుకి వేయడం కంప్లీట్ అయ్యే లోపల షాను కూడా టిఫిన్ తినేసింది. ఇంకా షానుకు కూడా నేను జడ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు చెప్పాను కదా షాను వెల్కమ్ డ్యాన్స్ వేస్తుంది అనేసి. ఇంకా షానుకి జడ అయితే ఈ విధంగా వేయమంది. జడ వేసేసి అటు ఇటు టిక్ టిక్స్ మ్యాచింగ్ కలరు ఫ్రాక్కి మ్యాచింగ్ అయితే పెట్టేశానండి. షాను మను ఇద్దరు అయితే రెడీ అయిపోయారు. సో పిల్లలిద్దరికి ఫస్ట్ డే స్కూల్ కాబట్టి, అంటే మనుకి ఇది ఫస్ట్ డే స్కూల్ కాబట్టి చక్కగా నేను ఇలా పిల్లల్ని వీడియోస్ ఫొటోస్ తీశాను. మను అయితే చాలా ఎక్సైటెడ్గా సంతోషంగా ఉందండి. బాయ్ మను, వచ్చేస్తాను నేను స్నానం చేసి వచ్చేస్తాను. వెళ్ళనమ్మా, బాయ్ బాయ్. క్యూట్ ఉన్నారమ్మ మీరు. ఇంకా మనుని షానుని అయితే మా హస్బెండ్కి ఇచ్చి స్కూల్కి పంపించేశానండి. పిల్లలిద్దరూ వెళ్ళంగానే త్వరగా నేనైతే స్నానం చేసేసాను. ఇంకా మా వారు నన్ను తీసుకుని వస్తాను ఇంటికి అన్నారు. నాకు అప్పటికే పొద్దు నుంచి పని చేసి ఉన్నానేమో ఆకలేస్తుంది అనమాట. సో ఈ లోపల ఒక ఇడ్లీ అయినా తిందాము తను వచ్చే లోపల అనేసి ఇడ్లీ అయితే తినడం స్టార్ట్ చేశాను. తను వచ్చేసరికి 4 ఇడ్లీలు తినేసానులేండి. ఇంకా ఈ లోపల మా వారికి చాలా కోపం వచ్చేసింది అనమాట. ఎప్పుడు టైంకి రెడీ అయ్యి ఉండవు, నీకు టైం పంచువాలిటీ లేదు అది ఇది అనేసి నా మీద సీరియస్ అవుతున్నారు. నేనేమన్నా ఊరుకుంటానా? నేను కూడా సీరియస్ అయ్యాను. నేనేమన్నా ఇంట్లో ఖాళీగా కూర్చున్నానా? మీరు వచ్చేసరికి అన్నీ రెడీ చేసి లేనా నేను అని నేను కూడా కోపడ్డాను అనమాట మా వారి మీద. ఇంకైతే స్కూల్ దగ్గరికి వచ్చేసామండి. నాకు కేవీ స్కూల్లో మెయిన్గా నచ్చేది ఏంటి అంటే చాలా పంక్చువాలిటీ నేర్పిస్తారండి పిల్లలకి. డిసిప్లిన్ మెయిన్ చెప్పాల్సింది డిసిప్లిన్ అనమాట. ఇంకా ఏంటంటే ఎంకరేజ్ బాగా చేస్తారండి. ఇప్పుడు మనకి ఏమన్నా ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగినాయి అనుకో టీచర్సే మెయిన్ లీడ్ తీసుకుని అంతా మాట్లాడుతూ ఉంటారు కదా. ఇక్కడ అలా ఏముండదు, పిల్లల చేతే జరగబడుతుంది మొత్తం ప్రోగ్రామ్ అంతా. అంటే ఇప్పుడు 4th 5th క్లాస్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళే ఇన్వైట్ చేస్తారు టీచర్స్ని. ఏంటి వాళ్ళని స్టేజ్ మీదకి రమ్మని ఇన్వైట్ చేయడం దగ్గర నుంచి ఇంకా ఏం చెప్పచ్చు, ప్రతిదీ ఇప్పుడు ఆ రోజు ఆ ఈవెంట్లో ఏదైతే జరుగుతుందో దాన్ని మొత్తము పిల్లల చేత ఆర్గనైజ్ చేసేలాగా పిల్లల్ని అయితే మోటివేట్ చేస్తారన్నమాట. నాకు అది చాలా నచ్చుతుందండి. పిల్లలకి ధైర్యంగా ఉండడము, స్టేజ్ ఎక్కడము అవన్నీ నేర్పిస్తారన్నమాట. షానుకు కూడా మంత్లీ వన్స్ స్టేజ్ ఎక్కి చక్కగా హిందీ ఫ్లెజ్ అని ఇంగ్లీష్లో ఫ్లెజ్ చెప్పడం అనేసి, లేకపోతే టుడే థాట్ అనేసి ఏదో ఒక థాట్ అయితే తను షేర్ చేస్తూ ఉంటుంది అనమాట. అలా స్టేజ్ ఎక్కి అంతమంది పిల్లలు టీచర్స్ దగ్గర మాట్లాడడము గ్రేట్ కదండి. అలా మాట్లాడేలాగా పిల్లల్ని వీళ్ళు మోటివేట్ చేస్తారన్నమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మా షాను ఫస్ట్ క్లాసు ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఏంటంటే హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఇవే ఉండేవి అనమాట. ఈవీఎస్ ఉండేది కానీ టెక్స్ట్ బుక్స్ ఏమీ ఉండవు. ఇప్పుడు పిల్లలకి ఎక్స్ట్రాగా ఇంకొక సబ్జెక్ట్ అయితే యాడ్ చేస్తున్నాము ఈ ఇయర్ ఫస్ట్ క్లాస్ చదివే పిల్లలకి అనేసి చెప్పారు. అదేంటంటే గార్డెనింగ్ అయితే యాడ్ చేస్తున్నాము అని చెప్పారనమాట మను బ్యాచ్ నుంచి. తర్వాత ఇప్పుడు వరకు షాను వాళ్ళకి బ్లాక్ బోర్డే ఉండేదండి. ఇప్పుడు నుంచి మొత్తము అందరి క్లాస్ పిల్లలకి స్మార్ట్ బోర్డ్ అయితే ఇస్తున్నాము అనేసి చెప్పారు. అంటే ఇప్పుడు మా మను క్లాస్ రూమ్లో కూడా ఒక పెద్ద టీవీ లాంటి బోర్డు అయితే ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరము ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన పిల్లలందరికీ మ్యాజిక్ స్లేట్ లాగా ఉంటాయి కదా, ఎల్ఈడి స్లేట్స్, అలాంటి స్లేట్స్ కూడా ఇస్తున్నాము. చక్కగా వీటన్నిటిని యూటిలైజ్ చేసుకోండి. పిల్లలకి సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. మనము అంతా కలిసి పిల్లల్ని మంచిగా ముందుకు తీసుకెళ్దాము అనేసి ఇలాగ కాసేపు అయితే ప్రిన్సిపల్ మేడం అవి స్పీచ్ అయితే చెప్పారన్నమాట. చాలా హ్యాపీ అనిపిస్తుందండి. స్లోగా కేవీ స్కూల్ మొత్తం అన్నీ మంచిగా డెవలప్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు క్లాస్ టీచర్స్ అందరూ కూడా చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్ అంటండి. వాళ్ళు ఇంకా మ్యారేజ్ కూడా అవ్వలేదంట. ఇది వరకు మా షానుకి క్లాస్ టీచరు ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు 1.5 year ఎగోనే జాయిన్ అయ్యారంట. అండ్ వీళ్ళంతా కూడా అన్మ్యారీడ్, చాలా ఎనర్జెటిక్
ఎనర్జెటిక్గా ఉంటారు, పిల్లలకి కొత్త కొత్త విధానాలు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడంలో చాలా ముందుంటారు అనేసి ఇలాగ చెప్పారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇలాంటి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు. వాళ్ళు అన్నీ మీ పిల్లలకి మేము ఇలా నేర్పిస్తాము అలా నేర్పిస్తాము అని ఇవన్నీ చెప్తారు. అండ్ ఇంకా ఏంటంటే పిల్లలకి మేము అంతా స్లోగా నేర్పిస్తాము, మేము బలవంతంగా రుద్ది నేర్పించము. ఏది నేర్పుతున్నా వాళ్ళకి మేము ప్రాక్టికల్గా నేర్పిస్తాము. సో పేరెంట్స్ మీరు కంగారు పడిపోవద్దు, పిల్లలకి ఒకటి నేర్చుకున్నారు అంటే దాన్ని బట్టి పట్టేలా కాకుండా మనము ప్రాక్టికల్ వేలో వాళ్ళకి తెలిసేలాగా నేర్పిస్తాం మేము. మీరు హోంవర్క్స్ ఇవ్వట్లేదని అదని ఇదని ఏం కంగారు పడొద్దు అని ఇలాగైతే చెప్పారనమాట. ఇది కూడా సేమ్ లాస్ట్ ఇయర్ మా షాను జాయిన్ చేసినప్పుడు ఎలా చెప్పారో అలాగా. ఇదిగోండి ఇది మను క్లాస్ రూమ్ అండి, ఎంత అందంగా డెకరేట్ చేశారో. ఫస్ట్ డే స్కూల్ అనేసి చాలా బాగా డెకరేట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ అంతా అయ్యేసరికి 10 o'clock అలా అవుతుందనమాట. ఇంకా ఎవరి పిల్లల్ని వాళ్ళు అంటే టీచర్స్, క్లాస్ టీచర్లు ఉంటారు కదా, వాళ్ళు క్లాస్ రూమ్లోకి తీసుకుని వెళ్తున్నారండి. మను వచ్చేసి సి సెక్షన్ అనమాట. సో మనుని కూడా దాని క్లాస్ రూమ్లోకి అయితే తీసుకుని వెళ్తున్నారు. వన్స్ పిల్లల్ని క్లాస్ రూమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా మేము చూసుకుంటాం పిల్లల్ని, మీరు 11:20 కల్లా వచ్చి పిల్లల్ని తీసుకుని వెళ్ళండి, రేపు నుంచి ఫుల్ డే స్కూల్స్ ఉంటాయి అనేసి అయితే చెప్పారు. సో ఇదిగోండి మను అయితే క్లాస్ రూమ్లో ఉంది. బెంచెస్ చూసారా ఎంత బాగున్నాయో అని. టైము 10:30 అయ్యిందండి. మనుని అయితే స్కూల్లో దింపేసాము, అది క్లాస్ రూమ్కి కూడా వెళ్ళింది. మనుని అక్కడ క్లాస్ రూమ్లో కూర్చోపెట్టేసి నేను మా వారు అయితే ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు ఇంట్లో నాకు చాలా పని ఉంది. మా కోసం నేను కూర వండుకోవాలి, తర్వాత ఏమో గిన్నెలు తోమాలి, ఇంకా ఇల్లు అయితే నేను ఇందక్కడ హడావుడైపోయింది కదా, సో ఇల్లు సర్దకుండా వెళ్ళిపోయాను అనమాట. ఇల్లంతా సర్ది ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసుకుంటూ రావాలండి. అండ్ 2 PM వ్లాగ్ పెట్టాలి, దాన్ని ఎడిటింగ్ చేయాలి. ఇలా నాకు చాలా పని ఉంది. మళ్ళీ మనుకి స్కూల్ ఈరోజు ఫుల్ డే కాదు, హాఫ్ డేనే. 11:20 కల్లా వచ్చి మనుని స్కూల్ నుంచి తీసుకెళ్ళిపోమన్నారు. సో ఇప్పుడు నేను అక్కడికి కూడా వెళ్ళాలి. సో ఈ 1 అవర్లో ఫస్ట్ అయితే నేను కూర వండేస్తాను, మా వారికి ఫస్ట్ అయితే టీ పెట్టాలి. ఇంకా మనుని స్కూల్లో దింపేసి ఇంటికైతే వచ్చేసానని చెప్పాను కదండి. మా వారు పాపము మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత టీ పెట్టమని అడిగారు. అసలు ఖాళీయే దొరకలేదండి, క్షణం తీరుకోలేదు నిన్న అందుకే వ్లాగు కూడా 2:30 అయిపోయిందనమాట. పరుగు పందెంలాగా చేశాను నిన్న పనులన్నీని. ఇంక ఇదిగోండి నేను టీ అయితే మా వారికి పెట్టేసి ఇంకో గ్లాసులోకి అయితే అటు ఇటు తిప్పి తనకైతే టీ ఇచ్చేసాను. ఇంకా మాకు వంట అయితే చేసుకోవాలి. ఇప్పటికే టైం 10:30 అయిపోయింది. నేను వంట చేయాలి, తర్వాత ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా పాలు అయితే స్టవ్ మీద పెడుతున్నాను. పాలు మరిగిచ్చేసి ఉంటే ఈవినింగ్కి నేను షర్బత్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. సో మరిగిచ్చిన పాలు కావాలి కాబట్టి పాలు అయితే నేను ఇంకా స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి. ఇంకా మరొక స్టవ్ మీద అయితే కూర అయితే వేయాలి. ఈరోజు నేను మా కోసం కూర అయితే తోటకూర కాడలు అయితే వండుతున్నానండి. ఉల్లిపాయలు అవి కట్ చేసేసుకున్నాను. ఇంకా కుక్కర్లో వండుదాము త్వరగా అవుతుంది అనేసి స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టేశాను. దాంట్లోకి నూనె అవి వేసేసి కొంచెం ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసేసానండి. ఈరోజు నేను వండిన ఈ కూర షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ తోటకూర కాడలు కొంచెము కలర్ చేంజ్ అయిపోయినాయి కదా అని షార్ట్ చేయలేదు. కానీ అసలు కూర ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో, అసలు చాలా చాలా టేస్టీగా ఉందండి. మా వారు అస్సలు నేను తినను అని అనుకుంటే ఇంకా తిన్నారండి కావాలని. ఇంకా కొంచెం ఒక్కోసారి నాకు ఏదో చిన్నపిల్లల మనస్తత్వంలో అనిపిస్తుంది. మా అయింది తిను చాలా టేస్టీగా ఉంది కూర అన్నా కూడా నేను తిన్నన్నారు. కానీ ఎంత బాగుందో కూర. నేనైతే మాత్రము ఒక్కొక్క తోటకూర కాడని ఏదో మాంసం ముక్క తింటున్నంత ఎంజాయ్ చేస్తూ తిన్నాను. చాలా బాగా వచ్చిందండి. ఈసారి మళ్ళీ నర్సాపురం వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను ఈ తోటకూర కాడలు. అప్పుడైతే మీకు వండి చూపిస్తానండి, షార్ట్ అయితే పెడతాను. చాలా టేస్టీగా అనిపించింది అనమాట నాకు. ఇంకా దీంట్లోకి తోటకూర కాళ్ళు అయితే వేసేసానండి. ఇంకా ఇది కారం అంతా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ అయితే వేసేసి కుక్కర్ అయితే మూత పెట్టేసి జస్ట్ ఒక విజిల్ వేయించి రెండో విజిల్ వస్తుంది అనగా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. కూర అయితే చాలా బాగా వచ్చింది. కూర వండే పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇల్లు అయితే శుభ్రం చేయాలి, గిన్నెలు అయితే తోమాలి. బట్ ఫస్ట్ ఎడిటింగ్ కంప్లీట్ చేసుకుంటే కానీ నాకు మనసు ప్రశాంతంగా ఉండదు. ఆ ఎడిటింగ్ అయిన తర్వాత మిగతా పనులన్నీ షూటింగ్ చేసుకుంటూ చేస్తాను. కానీ ఇప్పుడు టైం 11:20 అయిపోయిందండి. 11:30కి మనుకి స్కూల్ అయిపోతుంది కదా. టీచరు 11:20 కల్లా వచ్చి తీసుకుని వెళ్ళిపోండి అని అన్నారు. సో ఇంక అందుకనేసి నేను స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి. కూర అయిపోయింది, గ్యాస్ అవి కట్టేశాను. ఫస్ట్ వెళ్ళి మనుని స్కూల్ నుంచి తీసుకుని వచ్చేసి తర్వాత ఎడిటింగ్ అవి చేసిన తర్వాత అప్పుడు ఇంకోండి గిన్నెలు ఉన్నాయి, ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేయాలి. ఈ పనులు అయితే కంప్లీట్ చేసుకుంటాను. నేను ఏమీ తినలేకపోతున్నానండి. ఎందుకంటే
చూసారా ఇక్కడ పెదాలు ఎందుకో కట్ అయిపోయినాయండి ఇలాగా. ఇది ఇప్పుడు నోరు ఆన్ ఓపెన్ చేయలేకపోతున్నాను, తినేవట్లేదు, ఎందుకో తెలియట్లేదు. అప్పుడే 3 days నుంచి ఇదే ఎలా ఉంది, నోరు పెద్దగా తెరిస్తే వెళ్ళిపోతున్నాను. సరే మనుని అయితే తీసుకొచ్చేస్తానండి స్కూల్ నుండి. మనుని రిసీవ్ చేసుకోవడానికి స్కూల్ దగ్గరికి అయితే వచ్చానండి. తనకి చాలా బాగా నచ్చేసిందంట స్కూల్. తల్లి ఫస్ట్ డే స్కూల్ బాగుందా? ఫస్ట్ డే స్కూల్ నుంచి వచ్చిందా? చాలా బాగుందంట, చాలా నచ్చేసిందంట మా మను బాబుకి. మా మను ఫస్ట్ డే స్కూల్ అయిపోయిందండి. ఈరోజు ఎగ్జామ్ మిస్ అయిపోయింది అక్కడ, ఇక్కడేమో ఫస్ట్ డే స్కూల్కి వచ్చింది. మను రేపు 2 ఎగ్జామ్స్ రాయాలి కానీ వస్తావా? రేపు ఈ స్కూల్ మానేసి ఆ స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ రాసేసి, ఎగ్జామ్స్ రోజు ఉన్నాయి ఆల్టర్నేట్ డేనా? మనం రోజు ఉన్నాయి ఎగ్జామ్స్. అయ్యయ్యో, మరి అప్పుడు ఈ స్కూల్ మిస్ అయిపోతావు కదమ్మా, ఎలాగా? క్యూట్ ఉంటావురా నువ్వు, అక్క యూనిఫామ్ ఇంత క్యూట్ ఉన్నావు ఇంటరా నువ్వు? స్కూల్కి వచ్చాక అసెంబ్లీకి వెళ్ళిపోయాము. అసెంబ్లీలో అన్నీ చేసిన తర్వాత కొంచెం సేపు మేడం సార్ కథ మాట్లాడారు. తర్వాత అక్క వెల్కమ్ డాన్స్ వేసింది. తర్వాత ఇంకో డాన్స్ వేసారు. తర్వాత క్లాస్ రూమ్కి వచ్చి కూర్చున్నాము. క్లాస్ రూమ్లో ఏం చేసావు? క్లాస్ రూమ్లో ఏం చేసింది? అందరు నేమ్స్ అడిగారు, నేను చెప్పాను. టీచర్ అంటున్నారు మీ పాప చాలా సైలెంట్గా ఉంటుందండి అని చెప్తున్నారు. నేను చెప్పాను పాప సైలెంట్ ఓన్లీ ఇన్ క్లాస్ రూమ్ మేడం, ఇంట్లో ఉంటుంది మరి గట్టిగా పెడుతుంది ఇంట్లోనే అంటే, అవునా నేను మారుస్తానులే అన్నది ఆవిడ. అది రేపు అంట ఫుల్ డే స్కూల్ అంట. అది చూడు ఎగ్జామ్స్ మానేయచ్చని ఎంత సంతోషమో దానికి. ఉండు చిన్న చిన్న ఇంకా డాడీకి ఇంకా చెప్పు. ఇచ్చారా ఎల్ఈడి స్లేట్ ఇచ్చారా? ఎల్ఈడి స్లేట్ ఇవ్వలేదు, బుక్ కూడా ఇవ్వలేదు, టీచర్ దగ్గర ఉంచుకున్నారు అవి. బుక్ ఇవ్వలేదు. బుక్ ఇచ్చారు టీచర్ దగ్గర, టీచర్కి ఇచ్చేసాను మళ్ళీ. ఈ మను అప్పుడే పౌచ్ పోగొట్టేసుకుందండి, పౌచ్ ముక్కలు అప్పుడే జిప్పు పోగొట్టేసింది. మను పౌచ్ అప్పుడే పోగొట్టేసింది. పౌచ్ జిప్పు పోగొట్టేసింది. పౌచ్ సరే అయితే ఇంకా ఎడిటింగ్ అవ్వలేదురా బాబు, ఇప్పుడే వచ్చానా. ఉంటానే. కూర అయితే తినేసాక వీడియో తీస్తున్నానండి. అసలు ఎంత టేస్టీగా వచ్చిందో. మా ఆయన మాత్రం ముట్టుకోలేదు, నేను ఒక్కదాన్నే తిన్నాను. చాలా కూర తినేసాను, ఇంకా కొంచెం ఉంది. మా ఆయన అంటున్నారు నైట్ నేను చికెన్ తెచ్చుకుంటాను బాబాయ్, ఈ తోటకూర కాడలు నేను తినలేను అంటున్నారండి. నేను అన్నాను ఇది కంప్లీట్ అయితే కానీ నేను చికెన్ వండుతాను అంటున్నాను. ఇంకా నేనైతే షర్బత్ చేస్తున్నానండి. నిన్న చెయ్యాలి అనుకున్నాను, ఇంకా నిన్న చేయలేదు. చపాతీలు తిన్న తర్వాత స్టమక్ బాగా ఫుల్ అయిపోయింది కదా, అందుకని చేయలేదు. ఇక నేనైతే మాత్రం ఇవి యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశానండి. సంగీత సుధాకరు, మౌని కిచెను, ఇంకా ఎవరు చందు స్క్వేర్ టాక్స్, ఇలా చాలామంది వీడియోస్ అయితే చేశారు. సరే ఒక్కసారి ట్రై చేద్దాము, ఇంతమంది ఇంత బాగుంది అని చెప్తున్నారు కదా అన్నారని నేను మా వారికి చెప్తే పాపం అన్నీ తీసుకొని వచ్చారనమాట. సో ఇది చేసిన తర్వాత నా ఫైనల్ రియాక్షన్ ఏంటి అన్నది మీకైతే చూపిస్తాను. ఒక గిన్నెలోకి ఐస్ క్యూబ్స్ వేసుకున్నానండి. వాటర్ మిలన్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను కదా, దాన్ని కూడా వేసేసుకున్నాను. నిన్న నేను సబ్జాలును అలాగే కటోరీ కూడా నానబెట్టాను కదండి, వాటిని కూడా ఇందులో అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇదైతే మాత్రము
ఒక 2 స్పూన్స్ అయితే వేసాను అనమాట. అంటే నేను షార్ట్ వీడియోకి వేసానండి, ఇక్కడ మీకు చూపించేటప్పుడు కొంచెమే చూపించాను. షార్ట్ వీడియోకి మంచిగా షూట్ చేశాను అనమాట. ఇంకా దీంట్లోకి మరిగిచ్చే చల్లార్చిన పాలు కూడా వేసేసి మిక్స్ చేసేసాను. అంతే, రెడీ అయిపోయిందండి. మరి ఇప్పుడు ఇది టేస్ట్ ఎలా ఉంది అన్నది చెప్తాను నేను. మా వారు కూడా తాగారు. నేనైతే ఫ్రూట్ని ఫ్రూట్ లాగానే తినడానికి ఇష్టపడతాను, ఇలా నాకైతే అసలు ఎక్కదు. ఇదిగోండి వాటర్ మిలన్ షర్బత్ అయితే చేసేసాను. నా పెళ్ళైన కొత్తలో మా ఆయన నన్ను రాజమండ్రి రోడ్డు మీద అలా తిప్పుతూ రాజమండ్రిలో ఒక చోట రోజ్ మిల్క్ అని ఇప్పించారండి. అలా రోజ్ మిల్క్ తాగినట్టే ఉంది, పుచ్చకాయ టేస్ట్ అయితే ఏమీ లేదు దీంట్లో. మా ఆయనతో అంటున్నాను నేను, పుచ్చకాయలా తింటేనే బాగుంటుంది, ఎందుకు ఇవన్నీ అనేసి. నాకైతే అంత నచ్చరా. ఇంకా 2:40కి షానుని కూడా స్కూల్ నుంచి అయితే ఇంటికి తీసుకొచ్చేసాము. షానుకి అయితే ఇస్తున్నాను ఇది. మా షానమ్మకి నచ్చిందా? రోజ్ వాటర్ భలే చెప్పేవే, రోజ్ వాటర్ కాదు రోజ్ మిల్క్ అనాలే. రోజ్ వాటర్ రోజ్ మిల్క్ అన్నా. మన తల్లి మా సబ్జాలు వేసుకోపోయావా? నువ్వు తాగవా సబ్జాలు? అక్కకేసేనా? చెల్లి కోసం 2-3 సార్లు తిరిగాను కదా, ఇంకా గిన్నెలు ఉన్నాయి, ఇల్లు తుడవలేదు, చాలా పని ఉంది. త్వరగా బొంద నచ్చిందా? ఈరోజు ఏంటో బాబా పనులన్నీ చాలా ఆలస్యంగా జరుగుతున్నాయండి. నాకేమో అనుకున్న పనులు అనుకున్న టైంకి అవ్వకపోతే అదొక కంగారులాగా ఉంటుంది. ఇంకా నేను పిల్లల్ని మీరు ఆడుకుంటా ఉండండి అమ్మా, త్వరగా నేను గిన్నెలు తోమేసి వస్తాను అనేసి గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంక ఈ లోపల షాను అటు ఇటు తిరుగుతుందనమాట. నాకు ఈ వీడియోస్ పెట్టు, నేను అవి చూస్తాను, ఇవి చేస్తాను అని అంటుంది. మేకప్ కిట్టే తయారు చేసేస్తాను అంటుందండి. ఇప్పుడు వద్దమ్మా, నువ్వు ఆ కలర్స్ అన్నీ పాడు చేసేస్తావు అనేసి నేను ఇంకే వేరేది ఏమైనా ట్రై చెయ్యి అనేసి చెప్పాను అనమాట. ఇంకా త్వరగా నేను ఈ గిన్నెలన్నీ తోమేసి ఇంకా కడిగేటప్పుడు అయితే వీడియో షూటింగ్ అయితే చేస్తున్నానండి. క్విక్గా వీటన్నిటిని కడిగేసిన తర్వాత ఇంకా మా మను నాకు నిద్ర వస్తుందమ్మా అనేసి అన్నదండి. నాకు కూడా ఎందుకో ఈరోజు చాలా నిద్ర వస్తున్నట్టుగానే మొత్తుగా అలా ఉందనమాట. సరే పిల్లల్ని పడుకోబెట్టి ఒక 10 మినిట్స్ న్యాప్ తీస్తే నాకు కూడా ఎనర్జీగా ఉంటుంది కదా అని అనుకున్నాను, కానీ 1 అవర్ పైన పడుకుని పోయాను. టైం 6 o'clock అవుతుందండి. పిల్లల్ని కాసేపు పడుకోబెడదామని చెప్పి పడుకోబెట్టి వాళ్ళతో పాటు నేను నిద్రపోయాను. 5:30కి లెగిసానండి. ఇంకా లెగిసిన తర్వాత త్వరగా ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు పిల్లలిద్దరిని తీసుకుని కరాటే గ్రౌండ్కి వెళ్తున్నాను. వాళ్ళేమో కరాటే చేస్తారు, నేనైతే వాకింగ్ చేద్దామనేసి షూ కూడా వేసేసుకున్నాను. సో అక్కడ నుంచి వచ్చాక కరాటే గ్రౌండ్ నుంచి ఇంటికైతే వచ్చేసామండి. ఇప్పుడు ఇంకా అన్నం వండాలి. మార్నింగ్ చేసిన కూర అయితే ఉంది. ఇదిగోండి మార్నింగ్ నేను ఇది చేశాను కదా షర్బత్, ఇంకా కొంచెం మిగిలింది. 2 గ్లాసులు మిగిలినాయి. షాను అయితే తాగేసింది ఇప్పుడని. మా మను గ్లాసులోకి ఓన్లీ పాలు ఉండిపోయినాయి అనమాట. ఇంకా పుచ్చకాయ వేయి నాకు, అప్పుడు తింటాను అనేసి అంటుంది. దానికి పుచ్చకాయ కట్ చేసేసి స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టేస్తాను, వంట చేసేస్తాను. నాకు చాలా ఆకలేసేసి కళ్ళు తిరుగుతున్నాయి నాకు బాగా. మాది డిన్నర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా సామాన్లు కూడా క్లీన్ చేసేసాను, ఎన్నో లేవనేసి ఇక్కడ పెట్టాను. ఇంక ఇవి సర్దాలి, కాకపోతే బద్ధకంగా ఉంది అందుకని సర్దలేదు. ఇంక ఇదిగోండి పాలైతే ఎక్కువ ఉన్నాయి. పాలైతే వేడి చేసేసి తోడు చుట్టేసేస్తాను. పెరుగు లేదు రేపటికి, ఇప్పుడు తోడేసేస్తే రేపటికి ఇంకైతే తోడుకుపోతుంది. ఇంక ఈ లోపల పాలు కాగుతాయి. ఇందాక బట్టలు తీసానండి, వర్షం వచ్చింది లైట్గా. మాకు మీకు వర్షం వచ్చిందో లేదో తెలియదు, కానీ మాకు లైట్గా వాన వచ్చింది. అందుకని త్వరగా బట్టలు అయితే తీసేసి లోపల వేసాను. ఇప్పుడు వీటిని అయితే క్విక్గా మడతలు పెట్టేసుకుంటే బెడ్ ఖాళీ అవుతుంది అనమాట. చూడండి ఎంత గందరగోళంగా ఉందో. ఇందాక ఆఫ్టర్నూన్ అక్కడ పడుకున్నాం కదా, మంచం మీద బట్టలు ఇక్కడ వేసాను. ఈ పిల్లలేమో అస్తమాను అరమరలో బట్టలు తీసుకొచ్చి ఇక్కడికి పెడతా ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ క్విక్గా సర్దేసుకుంటాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఇంక ఈ బట్టలు మడతలు పెట్టేస్తే బ్లాగ్ ఎండ్ చేసేస్తాను. రేపు మళ్ళీ పొద్దున్నే లెగాలి. పిల్లలిద్దరికీ స్కూల్ ఉంది. పిల్లలిద్దరు రేపటి నుంచి కేవీ స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. ఇంకా షాను మను ఇద్దరు సేమ్ స్కూల్ అనమాట. ఇద్దరు కలిసి వెళ్తారు, కలిసి వచ్చేస్తారు. హ్యాపీ నాకు. లేకపోతే అక్కకి స్కూల్ ఉండట్లేదు, నాకే ఉంటుంది అని ఫీల్ అయిపోయేది. కాకపోతే ఈ ఎగ్జామ్సే మానిపించాల్సి వస్తుంది. అదే కొంచెం బాధేసింది అనమాట. ఆ ఎగ్జామ్స్కి కూడా ఎల్లుంటే ఫీజు కట్టినందుకు ఆ ఇయర్ కంప్లీట్ చేసి ఉంటే బాగుండేది. మనం అంత ఫీజు కట్టి ఎగ్జామ్కి పంపించట్లేదు.
సో బట్టలు మడతలు పెట్టేస్తానండి. పాలైతే స్టవ్ మీద పెట్టాను కదండి ఇందాకడ, ఇంకా దీన్ని అయితే నేను తోడు చుక్క అయితే వేసేసుకున్నాను. ఇంక దీన్ని ఒక పక్కన పెట్టేసి త్వరగా వెళ్ళి బట్టలు అయితే మడతలు పెట్టుకోవాలి. గత 4-5 డేస్గా అలైక్య చిట్టి పికిల్స్ని చాలా ట్రోల్ చేస్తున్నారు కదండి. ఆ ట్రోలింగ్ మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది అన్నది కామెంట్ అయితే చేయండి. నాకెందుకో ఎంత ఆలోచించినా కూడా ఆ ట్రోలింగ్ అంత రేంజ్లో చేయడము ఏమాత్రము కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తిని మనము పదే పదే నువ్వు తప్పు చేసావు అని చూపించేటప్పుడు మనమే అదే పొజిషన్లో ఉంటే మనం ఎలా రియాక్ట్ అవుతాము అన్నది ఆలోచించుకోవాలి అనేసి నాకు అనిపిస్తుంది. సో జస్ట్ నేను మీ ఒపీనియన్ అడుగుతున్నానండి, ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు ఈ ట్రోల్స్ అన్నది. అండ్ నాకైతే దీని గురించి మాట్లాడాలి అని చాలా ఉంది, కాకపోతే నేను మాట్లాడితే చాలామందికి నచ్చదండి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా ఫ్యాక్ట్ మాట్లాడితే ఎవరికి నచ్చదు. మనం కూడా తిడుతూ వాళ్ళే తప్పు అని బ్లేమ్ చేస్తూ మాట్లాడితేనే నచ్చుతుంది. నాకైతే అసలు ఈ విషయంలో ఎవరెవరైతే తనని ఉపయోగించుకుని వీడియోస్ అయితే చేస్తున్నారో వాళ్ళందరి మీద నాకు ఎందుకో ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్, కోపము ఇవన్నీ వస్తున్నాయి అనమాట. ఇంత కరెక్ట్ కాదండి. అసలు ఆ అలెక్య ఎవరు అన్నది నాకు పర్సనల్గా కూడా తెలీదు. మీ అందరిలాగానే యూట్యూబ్లో వీడియోస్ చూడడమే తప్పించి పర్సనల్గా అమ్మాయి నాకు ఎవరో కూడా తెలీదు. ఆ ప్లేస్లో అలెక్య కాకుండా ఇంకా వేరే ఎవరున్నా కూడా నేను ఇలాగే మాట్లాడతాను. ఒక వ్యక్తిని మనము ఒక మాట అంటున్నప్పుడు అదే వ్యక్తి ప్లేస్లో మనం ఉంటే అంతే ట్రోలింగ్కి మనం గురైతే ఎలా ఉంటుంది మన సిచ్యువేషన్ అన్నది ఆలోచించుకోవాలి. ఇంత టూ మచ్ అన్నది ఎవరి విషయంలోని కరెక్ట్ కాదు అండి. ఇప్పుడు నాకు ఎవరైనా అలైక్య గురించి కామెంట్లు పెడితే వాళ్ళకి రిప్లై ఇచ్చాను అనుకోండి, ఎంత డబ్బులు తీసుకున్నావు ఏంటి, వాళ్ళకి సపోర్టివ్గా మాట్లాడుతున్నావు అని అంటారు. అంటే మనం ఒక వ్యక్తి గురించి మంచిగా మాట్లాడాలి అంటే డబ్బులు తీసుకునే మాట్లాడాలా? అంటే ఫేక్గా మాట్లాడాలి అంటే వేరే వాళ్ళు కూడా మీకు ఫేక్గా మాట్లాడమని డబ్బులు ఇచ్చినట్టేనా? అయిందండి, ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసాను. రేపు కావాల్సిన కూరగాయలు కూడా కట్ చేపించేసాను మా వారి చేత. అంటే నేను బట్టలు మడతలు పెడుతుంటే ఆయన అయితే కట్ చేస్తారు. ఇంకా నేను షాను కలిసి ఒక్కొక్క మ్యాంగో అయితే తిన్నాము. రసాలు మా ఆయన తీసుకొచ్చాక అసలు నేను ఒక్కడు కూడా తినలేదండి. సో ఇంకా ఒక్కొక్క మ్యాంగో అయితే తిన్నాము. ఇంకా పడుకుంటాను, మళ్ళీ మార్నింగే లేవాలి, పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేయాలి కదా. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.